సంక్షేమ పథకాలన్నీ ఇచ్చింది. ఏదో లేదంటే ఆడవాళ్ళకి అమ్మఒడి పడింది, ఇంకా రైతు భరోసా పడింది, ఇంకా ఎన్నెన్నో పథకాలు చేసినారు జగన్. జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం. జగన్ ప్రభుత్వం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గానీ, శౌచాలయ వ్యవస్థ గానీ, నగరం ఏంటది నగరికి ఎమ్మెల్యే వీళ్ళు గానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది బాబు? వాళ్ళ పనితీరు ఒక రకంగా ఉంటారు. దాని వచ్చి మనం పెద్దగా చెప్పలేదు కదా. ఆమె తత్వం ఆవింది, ఇంకొక అయింది, ఇంకొక తత్వం అట్లుంటుంది. కానీ ఆ వరకు తెలిసిపోతా ఉంది. ఈ పెన్షన్లు అవన్నీ వస్తాం వాలంటీర్లు. అయితే నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? నాకేమో వైసీపీ వస్తే బాగుందని ఉంటుంది. ఇదంతా ముగ్గురు చేరి వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు ముగ్గురు వచ్చినారు కదా. అదే పెద్దగా నాకు మంచిగా రాలా. ఆ ముగ్గురు ఇది వైసీపీ బీజేపీ సెంట్రల్ లో వస్తా ఉండదు, కానీ వేచి ప్రభుత్వం అది కూడా. గవర్నమెంట్ పాలన బాగుంది. చంద్రబాబు పరిపాలన మనకు అంతగా తెలియదు. మనకు దూషిస్తూ తప్పు. ఈ ప్రభుత్వం బాగుంది, బాగా పనిచేస్తా ఉన్నారు. అందరికి గిన్షన్లు అన్ని చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు నవరత్నాలు పెట్టారు కదా, ఈ నవరత్నాలు పెట్టేసి ఇంటింటి డబ్బులు ఇచ్చేసి మనుషులు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. అదంతా సోమరిపోతులు ఎవరు ఎక్కడెక్కడ సోమరిపోతులు లేకుండా ఉన్నారు చెప్పండి. ప్రతి ఇంట్లో ఉన్నారు, అందరూ ఉండరు, తినేసి తిరుగుతా ఉన్నారు. అందరికి డబ్బు మొదలు తేదీ పెడితే టక్కన 5వ గంటకు పెన్షన్ వస్తా ఉంది 3000. ఎన్నే ముందు లేని వాళ్ళు కూడా ఉన్నారు, దాని మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. బాగా పుస్తకాలు ప్రభుత్వం బాగుంది. వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుంది గ్యారెంటీగా. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. ఈ ఆఫీస్ పోయి తిరిగి పెట్టి అక్కడ సచివాలయం అక్కడ పోయి ఈజీగా పనులు అవుతా ఉంది. అక్కడ ఎంఆర్ హౌస్లు లంచాలు గించాలు ఎంత ఉండింది తిరగాల. ఇప్పుడు బాగుంది, పుష్కలంగా ఉంది, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, మరి వాళ్ళు కలిసి వస్తే వాళ్ళ ప్రజల అభిప్రాయం ఓట్లు వేసేది మన చేతిలో ఏం లేదు. వాళ్ళ అభిప్రాయాలకు ఉంటుంది. పెన్షన్ కరెక్ట్ గా వస్తా ఉంది. 1వ తేదీ పెడితే 5వ గంటకు వచ్చి చేసి వెళ్తారు. అంటే లేట్ చేయడం అదంతా ఏం లేదు. ఒకవేళ సెకండ్ సార్లు ఏదైనా వస్తే ఎప్పుడు ఇంతవరకు వచ్చి లేట్ గా వచ్చింది లేట్. నాకు పెన్షన్ వస్తా ఉంది, కరెక్ట్ గా వస్తా ఉంది. మా వాలంటీర్ లేటు మా 5వ గంటకంతా ఇచ్చేసి వెళ్తారు. మా వాలంటీర్ అంతే చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇదే కంటిన్యూ అయితే బెటరా, లేకపోతే మారితే కంటిన్యూ అవుతుంది బెటర్. ఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావాలన్నా? వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ ఎన్ని సీట్లతో రావచ్చు? 150 సీట్లు నా అంచనా. మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? మా నియోజకవర్గం రోజా మేడం బాగానే చేస్తా ఉంది, బాగానే జరుగుతుంది పనులు అన్ని చేస్తా ఉంది, బాగా కరెక్ట్ చేస్తుంది. మాకు జగన్ ప్రభుత్వం వస్తుందని మా నమ్మకం. అంటే ఎందుకోసం జగన్ ప్రభుత్వం? మాకంతా మంచిగా చేస్తున్నాడు. నాకు పింఛన్ వస్తుంది ఖచ్చితంగా. 1వ తారీఖు పోతే అసలు పింఛన్ కంపల్సరీగా ఇస్తాడు. మరి మా మనవరాలకి అమ్మఒడి వస్తుంది, మాకు రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది. విద్యా దీవెన లేదులే మాకు చిన్నపిల్లలు. అమ్మఒడి కంపల్సరీ. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కూడా పెన్షన్ పెంచుతాను. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ తీసేస్తాడు. నాకు కూడా తీసేస్తాడు. 68, 70 ఉన్నా కూడా తీసేస్తాడు. అది అంటే డెవలప్మెంట్ చేస్తామంటారు కదా. అవి చంద్రబాబు వస్తే మాత్రం వాళ్ళకి ఇస్తాడు. జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి 25 సంవత్సరాలకు కూడా పెన్షన్ ఇస్తాడు. మాకు 70 సంవత్సరాలు ఉన్నా పింఛన్ రాదు. చంద్రబాబు ఉండవాళ్ళని మీ బోటి వాళ్ళని బాగు చేయటం. మా బోటి వాళ్ళకి ఏముండదు, లేని వాళ్ళకి ఏముండదు. రాని వస్తే ఒకవేళ గెలిస్తే గెలుస్తారు. ఏదైనా గెలిస్తే గెలుస్తాడేమో, మనకేం తెలుసు. ఎవరు వచ్చినా మాకు జగనే రావాలనుకుంటున్నాం. వస్తేనే మాకు మేలు జరిగింది. రావచ్చు, ఏదైనా 100కు పైన 110, 120తో రావచ్చు అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.